రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇండియాలో ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్, ఎల్పిజి అన్ని పెరిగిపోయినాయి, పెరుగుతూనే ఉన్నాయి. 4 సార్లు ఇప్పటికి పెట్రోల్ డీజిల్ పెరిగాయి. సో ఇంకా ఎవరి మంత్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మన మీద ఆల్రెడీ ఇండియన్ ఎకనామీ మీద, ప్రజల జీవన పరిస్థితుల మీద కూడా ఆల్రెడీ యుద్ధ ప్రభావం దారుణంగా పడింది. మన దైనందిన జీవితం అతలాకుతలం అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది మనందరికి కన్సర్న్ ఇవ్వాలి. సో ఇప్పుడు లేటెస్ట్ గా డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఉద్రిక్తతలు స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ చర్చలు పాజులో పెట్టామని చెప్పింది, చర్చల్ని పాజులో పెట్టాము అని చెప్పింది. ఇరాన్ పాజులో పెట్టడానికి కారణం ఏంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మామూలుగా అయితే లెబనాన్ కి ఇజ్రాయెల్ కి సీజ్ ఫైర్ మొదలైంది. ఈ మొత్తం ఈ క్రైసిస్ కి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అనేది అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే దీన్ని శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లకూడదు అనేది ఇజ్రాయెల్కి ఉంది. ఎందుకంటే ఇరాన్ మళ్ళీ కోలుకుంటుంది, కోలుకొని శక్తివంతం అవుతుంది. శక్తివంతం అయితే ఇరాన్కి ఇబ్బంది, ఇజ్రాయెల్కి ఇబ్బంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంది, ఎట్లన్నా దీన్ని ఆపాలంటే లెబనాన్ మీద దాడులు చేస్తే ఇరాన్ వెనక్కి వెళ్తుందని ఇజ్రాయెల్కి తెలుసు. అందుకని లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే గాజాలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో సీజ్ ఫైర్ మొదలైంది. సీజ్ ఫైర్ మొదలైనాక గాజాలో 1000 మందిని చంపింది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఏ సీజ్ ఫైర్ ని అమలు చేయదు. యాక్చువల్ గా ఏంది, మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు నెతన్యాహు, గాజాలో ఆల్రెడీ 60% ఆక్యుపై చేసుకున్నారు ఎవరు, ఇజ్రాయెల్. 70 ఇంకొక 10% ఆక్యుపై చేసుకోవాలని టార్గెట్ పెట్టాడు మిలిటరీ. సో 70% ఆక్యుపై చేసుకోవాలని, అంటే మెల్లమెల్లగా కంప్లీట్ గాజా ప్రజల్ని తరిమేసి 23 లక్షల మంది ఉన్నారు గాజా ప్రజలు. అందులో 72,000 మందిని చంపేశారు. ఇంకొక 1.5 లక్ష మంది సీరియస్ గా గాయపడి వాళ్ళు బతికిన వేస్ట్ అన్నట్టుగా ఉన్నారు. ఇంకొక 10-12 లక్షల మందిని తరిమేశారు. ఉన్న వాళ్ళని కూడా తరిమేసి అది ఆక్యుపై చేసుకోవాలనేది వీళ్ళకున్న టార్గెట్ ఇజ్రాయెల్కి. అలాగే సదరన్ లెబనాన్, నార్థర్న్ ఇజ్రాయిల్ బార్డర్స్ ఉంటాయన్నమాట. సో సదరన్ లెబనాన్ లో ఆల్రెడీ 14% ఆక్యుపై చేసుకుంది ఇజ్రాయిల్. ఇప్పుడు ఏం చేస్తుంది, రాజధాని మీద కూడా అటాక్స్ మొదలు పెట్టింది సీజ్ ఫైర్ తర్వాత. సో దాంతో ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే, ఒక దగ్గర మీరు సీజ్ ఫైర్ బ్రేక్ చేస్తే అన్నిటి మీద బ్రేక్ చేసినట్టే. కాబట్టి మేము ఈ చర్చల్ని పాజ్లో పెడుతున్నాం, లెబనాన్ మీద దాడులు ఆకే వరకు చర్చలు మొదలు కావు అని ఓపెన్ గా ఇరాన్ డిక్లేర్ చేసింది. దీంతో ఇప్పుడు ట్రంప్ కు భయం అయింది. ఎందుకంటే ట్రంప్ కి ఎన్నికలు మొదలవుతున్నాయి నవంబర్ లో. దాని తర్వాత అక్కడ ట్రంప్ కి అప్రూవల్ రేటు దారుణంగా పడిపోతుంది రోజు రోజుకి. ఈవెన్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో కూడా నెగిటివిటీ వస్తుంది. దీని నుంచి ఇప్పుడు ట్రంప్ కి టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఇరాన్ గాని మళ్ళీ పాజ్లో పెడితే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, వేరే మార్గం లేదు. ఎందుకంటే ట్రంప్ డిక్లేర్ చేశాడు ఎయిదర్ డీల్ ఆర్ వార్. సో ఆల్రెడీ ఇండైరెక్ట్ గా అటాక్స్ మొదలైనాయి. ఒక ఇరాన్ కి సంబంధించి కొన్ని షిప్పుల మీద, లేకపోతే అక్కడ బందర్ అబ్బాస్ అనే ఒక పోర్టు మీద అమెరికా సైన్యం దాడి చేసినప్పుడు ఐఆర్జీసీ నావికులు 4 చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే వాళ్ళ డ్రోన్ ఒకదాన్ని పేల్చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసింది. ఇలాగా జరుగుతున్నాయి ఆల్రెడీ. దాన్ని ఏమంటారంటే లో ఇంటెన్సిటీ వార్ అంటారు. లో ఇంటెన్సిటీ వార్ అనేది జరుగుతూనే ఉంది. సీజ్ ఫైర్ అనేది కంప్లీట్ గా ఏమీ అమలు కావట్లేదు, ఏది బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా కూడా. అయినా కూడా చర్చలు ముందుకెళ్తున్నాయి. ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి. $300 బిలియన్ ఇరాన్ కి ఇవ్వడానికి అమెరికా ఒప్పుకుంది. దాన్నేమో ఇరాన్ ఏముంటుందంటే రిపారిటేషన్ అంటుంది, అంటే నష్టపరిహారం. అమెరికా ఏముంటుందంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటుంది. అంటే అమెరికా మనం చూస్తే యుద్ధం చేస్తుంది, ఆ దేశాల్లో ధ్వంసం చేస్తుంది, మళ్ళీ అమెరికా పెట్టుబడులు పెట్టి దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్షన్ కూడా లాభాలు అనమాట. అంటే యుద్ధం చేసినా లాభాలే, ఎందుకంటే ఆయుధాల వ్యాపారం ఇవన్నీ జరుగుతుంది. మళ్ళీ యుద్ధంలో విధ్వంసాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి కదా, మళ్ళీ దానికి పెట్టుబడులు వీళ్ళే పెడతారు అమెరికా వాళ్ళే. సో యుద్ధం వల్ల 2 రకాల లాభాలు. ఆయుధాలు అమ్ముకుంటారు, ఆయుధాల వ్యాపారం, ఆయుధాల కంపెనీ, మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీలు
మళ్ళీ వీళ్ళే ఉంటారు, మళ్ళీ ట్రంప్ అల్లుడు ట్రంప్ కొడుకులు వీళ్ళే సగం వ్యాపారాలు వీళ్ళే ఉంటారు. సో అందువల్ల యుద్ధం వెనక ఆర్థిక ప్రయోజనాలే బలంగా ఉంటాయి. మళ్ళీ దీంట్లో స్టాక్ మార్కెట్లో ఎప్పటికప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులు పెట్టినప్పుడేమో శాంతి ఇంకా యుద్ధం ఆపేస్తున్నాం అని ట్రంప్ చెప్పడం,